న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. సార్వత్రిక ఎన్నికలకు మరో 2 నెలల గడువు ఉండగానే రాష్ట్రంలో రాజకీయం వేడి రాజుకుంది. ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్లు ఇప్పటి నుంచే ప్రచారం ప్రారంభించాయి. రాష్ట్రంలో ఉన్న 17 పార్లమెంటు స్థానాల్లో భువనగిరి ఒకటి. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది భువనగిరి ప్రాంతం. ఎంతో మంది కళాకారులు, ఉద్యమకారులను పరిచయం చేసింది ఈ భువనగిరి ఖిల్లా. భువనగిరి కోటకు 100 ఏళ్ల చరిత్ర ఉంది. నల్గొండ జిల్లాలోని చారిత్రక కట్టడాలు, కోటల్లో భువనగిరి కూడా ఒకటి. భాగ్యనగరానికి కూతవేటు దూరంలో వరంగల్ జాతీయ రహదారి పక్కనే ఉంది. 10వ శతాబ్దంలో కళ్యాణ చాళుక్యుల 6వ రాజు రాజా త్రిభువన మల్లు విక్రమాదిత్యుని పేరుతో భువనగిరి ప్రసిద్ధిగాంచింది. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం 2008 సంవత్సరంలో ఏర్పడింది. 2019లో జరిగే సాధారణ ఎన్నికల్లో ఈ పార్లమెంటు స్థానం పరిధిలో పోటీ ప్రధానంగా కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల మధ్య ఉండబోతున్నా మిగతా పార్టీలు కూడా వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నాయి. భువనగిరి లోక్సభ సెగ్మెంట్ 4 జిల్లాలని ఆనుకొని ఉంటుంది. హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, నల్లగొండ జిల్లాలోని ప్రాంతాలని కలుపుతూ ఈ పార్లమెంటు స్థానాన్ని ఏర్పాటు చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ ఈ ప్రాంతానికి ఎంపీలుగా పనిచేశారు. ఈ భువనగిరి పార్లమెంటు పరిధిలో మొత్తం 7 నియోజకవర్గాలున్నాయి. ఇబ్రహీంపట్నం, మునుగోడు, భువనగిరి, నకరేకల్, తుంగతుర్తి, ఆలేరు, జనగాం నియోజకవర్గాలు ఈ పార్లమెంటు స్థానంలో ఉన్నాయి. ఈ ప్రాంతంలో అనేక విశిష్టతలున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని అత్యంత పవిత్రమైన శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఈ భువనగిరి పార్లమెంటు ప్రాంతంలో ఉంది. అలాగే జనగామ జిల్లాలోని జీడికల్ జాతర కూడా చాలా ప్రాముఖ్యత కలిగిన ప్రాంతం. మావోయిస్టుల్లో కీలక పాత్ర పోషించిన సాంబశివుడు కూడా ఈ ప్రాంతానికి చెందినవాడే. ప్రముఖ గాయకురాలు విమలక్క, తెలంగాణ గానకోకిల బెల్లి లలిత తదితర ప్రముఖులు ఈ ప్రాంతంలోనే జన్మించారు. 1947-48లో రజాకారులకు ఎదురు తిరిగిన బైరాన్పల్లి బురుజు కూడా ఈ పార్లమెంటు పరిధి స్థానంలోనే ఉంది. 1948 ఆగస్టు 27న బైరాన్పల్లిలో నరమేధం జరిగింది. సాయుధ పోరులో 118 మంది వీరమరణం పొందారు. ఒగ్గు కథ సృష్టికర్త చుక్కా సత్తయ్య కూడా భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్కు చెందినవాడే. ఇలా ఎంతోమంది ప్రముఖులకు జన్మనిచ్చింది ఈ పార్లమెంటు స్థానం. హస్తకళలకు ప్రసిద్ధిగాంచిన పెంబర్తి లోహ హస్తకళలు కూడా ఈ పార్లమెంటు పరిధిలోనే ఉన్నాయి. ఇక్కడ తయారైన కళాత్మక వస్తువులను అమెరికా, జర్మనీ, బెల్జియం, జపాన్ దేశాలు దిగుమతి చేసుకుంటున్నాయి. ఈ భువనగిరి పార్లమెంటు స్థానానికి ఆనుకొని నల్లగొండ, వరంగల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. ఈ పార్లమెంటు స్థానం పరిధిలో మొత్తం 14,92,251 మంది ఓటర్లున్నారు. భువనగిరి పార్లమెంటు పరిధిలో వరి, పత్తి, చెరకు, మొక్కజొన్న, పెసర, శనగ వంటి పంటల్ని పండించడంతో పాటు కూరగాయల సాగు కూడా పెద్ద మొత్తంలో చేస్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక భువనగిరిని జిల్లాగా చేశారు కేసీఆర్. ఈ ప్రాంతానికి పక్కనే యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉండడంతో యాదాద్రి భువనగిరి అని నామకరణం చేశారు. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం 2008 సంవత్సరంలో ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 2 ఈ నియోజకవర్గానికి ఎంపీలుగా ఉన్నారు. 2009 సంవత్సరంలో మొట్టమొదటిసారి ఈ నియోజకవర్గంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్, టీడీపీ, సిపిఐ మహాకూటమి తరఫున పోటీ చేసిన నోముల నరసింహయ్యపై కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాధించారు. 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి 5,04,103 ఓట్లు రాగా ఆయన ప్రత్యర్థి నోముల నరసింహయ్యకి 3,64,215 ఓట్లు వచ్చాయి. ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసిన చంద్రమౌళికి 1,04,872 ఓట్లు వచ్చాయి. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత తొలిసారిగా జరిగిన 2014 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ విజయం సాధించారు. ఎంపీగా గెలిచినప్పటి నుంచి పార్లమెంట్లో తెలంగాణ వాణిని బలంగా వినిపిస్తున్నారు ఎంపీ బూర నర్సయ్య గౌడ్. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కూడా భువనగిరి ఖిల్లాపై మరోసారి టీఆర్ఎస్ జెండా ఎగరనుందనడంలో ఎలాంటి సందేహము లేదు. ఎందుకంటే భువనగిరి పార్లమెంట్లోని 7 నియోజకవర్గాల్లోని 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ అంశం టీఆర్ఎస్ పార్టీ భువనగిరి పార్లమెంటు స్థానాన్ని సొంతం చేసుకోవడానికి మరింత కలిసొస్తుందని పలువురు అంచనా వేస్తున్నారు. దీనికి తోడు తెలంగాణ ప్రజల సమస్యలను పార్లమెంట్లో బలంగా వినిపించారు ఎంపీ బూర నర్సయ్య గౌడ్. అంతేకాకుండా తన నియోజకవర్గంలో ఎంతో మందికి ఉచితంగా ఆపరేషన్లు చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. రాష్ట్రానికి ఎయిమ్స్ తీసుకురావడంలో బూర నర్సయ్య గౌడ్ కీలక పాత్ర పోషించారు. తన నియోజకవర్గంలోని ప్రతి ప్రభుత్వ ఆసుపత్రి ముందు తన సొంత ఖర్చులతో బస్ షెల్టర్ను నిర్మించారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ను తట్టుకోగలిగే నాయకుడు కూడా లేకపోవడం గమనార్హం. భువనగిరి పార్లమెంటు స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు ప్రముఖ నాయకులు ఎవరూ ముందుకు రాకపోవడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఎంపీ బూర నర్సయ్య గౌడ్ చేసిన మంచి పనులే ఆయన్ని మరోసారి గెలిపిస్తాయని చెప్పుకోవచ్చు. గ్రేట్ తెలంగాణ న్యూస్, హైదరాబాద్. Thanks for watching. Please like, comment, share. Follow on Facebook, Google+, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.